అంత ఆలోచించాల్సిన విషయం అంటయ్యా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళీ దాన్ని తిరగదొట్టడం అనవసరం. ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, మనుషులు ఎటువంటి వాళ్ళు అన్నది ముఖ్యం. వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోరు. మరి నువ్వు అన్నట్టు అనుకున్నా, నీకు అన్యాయం చేసిందో ద్రోహం చేసిందో ఆ శివప్రసాద్ కానీ పాండ్రంగారా కాదుగా. నాకెందుకో ఈ సంబంధమే ఖాయం చేసుకోవటం మంచిది అనిపిస్తుందయ్యా. నువ్వు వాళ్ళ మొత్తులో ఉన్నావులే మావా. ముందు ముందు వాళ్ళు వేసుకుంటాలో నీకే తెలుస్తుంది. ఏంటాడి ఆర్గ్యుమెంట్? ఇంతకీ నీరజ్ ఎవరు? మన కోడిపద్దయ్య గారి మనవరాలరా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నిర్మల్ని ఒకప్పుడు మీ అంకుల్ పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడు నీకు సంవత్సరం వయసు ఉంటుంది. రామ్మోహన్ చెల్లెలతో మీ అంకుల్కి పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకున్నాం. ఆ ఆనందంలో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఓ యాక్సిడెంట్ చేశాను. ఆ యాక్సిడెంట్లో ఓ అమ్మాయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ అమ్మాయి అమ్మా నాన్న అక్కడికక్కడే చనిపోయారు. హాస్పిటల్లో అమ్మాయి బంధువులు నా మీద కేసు పెట్టడం చూసి నేను జైలుకి వెళ్ళకూడదని నాకు తెలియకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మీ అంకుల్. కానీ ఆ రామ్మోహన్ మీ అంకుల్ చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అంతేకాదు, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మేం నమ్మక ద్రోహం చేశామని మా మీద పగను పెంచుకున్నాడు. పంతానికి పోయి మీ అంకుల్కి పెళ్లి జరిగిన రోజునే తన చెల్లెలికి మరో సంబంధం చూసి పెళ్లి చేశాడు. అతనే కోడిపద్దయ్య గారి అబ్బాయి. నీరజు పుట్టిన కొన్ని నెలలకే దురదృష్టవశాత్తు నిర్మల భర్త చనిపోయాడు. తన చెల్లెలు బ్రతికి లావడానికి మేమే కారణమని మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఆ రామ్మోహన్ చెల్లెలు కూతురి సంబంధమే ఇప్పుడు నీకొచ్చింది. అందుకే ఈ పెళ్లి చెయ్యాలని నేనంటున్నాను, వద్దని అంకుల్ అంటున్నాడు. వాడు కావాలని ఈ ప్రపోజల్ పెట్టాలంటే మీ నాన్న అర్థం చేసుకోవడం లేదురా. లేదండి, అన్నయ్య గారు చెప్పింది నిజమే. ఆ రోజు అలా జరగడం వల్లే నేను మీ భార్యనయ్యాను, ఇంత సంతోషంగా ఉన్నాను. కానీ మీతో పెళ్ళయి ఉంటే ఈ సంతోషం అంతా నిర్మలకే దక్కేదిగా. వాళ్ళ ఆశలన్నీ నీరజ్ మీదే పెట్టుకున్నారు. ఈ పెళ్లి జరిగితేనే మంచిదని నా అభిప్రాయం. డాడీ ఆంటీ చెప్పిందే కరెక్ట్ అంకుల్.